అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో గల ఏకైక అతిపెద్ద శ్రీ దుర్గాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్పర్సన్ గా గండి దేముడు బాబు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లుగా పల్ల తాతారావు, బొబ్బరి కన్నారావులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కొత్త చైర్పర్సన్ డైరెక్టర్లను తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు స్థానిక జోడిగుల్లు జంక్షన్ నుంచి పెద్దుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీతో సహా ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. సబ్సిడీ ఇచ్చారు. సో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుందనే ఉద్దేశంతో రైతుని మనం కాపాడుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో రైతుకి ఏ ఇబ్బంది రాకుండా చూడాలనే ఉద్దేశంతో దానికి కూడా ధరలు అవి పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఒక నిర్దిష్టమైన ఫండింగ్ కావాలని చెప్పి గతంలో చెప్పారు. అది ఈ ఏడాది అమలు చేస్తారు. 3,000 కోట్ల రూపాయలు స్థిరీకరణ నిధి మనం ఏర్పాటు చేసి తద్వారా రైతులకు నష్టం లేకుండా ఏర్పాటు చేసే ఇది నుంచి దగ్గర పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మేమంటే 7 సంవత్సరాలు అయింది వచ్చి పార్టీలోకి. 7 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మీకు తెలుసు నేను ఎట్లా తిరిగానో, ఎట్లాగా ఈ పార్టీలో పనిచేశాను. ఏమైనప్పటికీ అందరికీ కూడా పదవులు రావు. నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో టికెట్ బాబు గారు ఇస్తానని చెప్పి టికెట్ ఇవ్వకపోయినప్పటికీ సరే మళ్ళీ ఏదో ఒకటి గవర్నమెంట్ వచ్చి మళ్ళీ అవకాశం వస్తున్న ఉద్దేశంతో పనిచేస్తాం. మరి ఆ తర్వాత మనం ఓడిపోవడం, మళ్ళీ 2024 వరకు కూడా మళ్ళీ ఇక్కడ మన పెద్దుర్తి నుంచి మళ్ళీ ఇద్దరు ఉన్నాం కాబట్టి, బండా సత్యనారాయణ గారు నేను కూడా ఉన్నాం కాబట్టి మరి మా ఇద్దరే కూడా మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉండదని చెప్పి ఆ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి నువ్వు వైజాగ్ సౌత్లో పనిచేస్తే బాగుంటుంది, నువ్వు టౌన్లో అలవాటు ఉంది కదా అని చెప్తే ఆయన మాట మీద మనం అందరం నేను 15 సంవత్సరాల క్రితం చెప్తున్నాను. అలాంటి సొసైటీ ఈవేళ మండల నాయకులందరూ మోరల్ సపోర్ట్ ఇచ్చి సత్యబాబు గారు చైర్మన్ చేసిన తర్వాత ఇటు కాంప్లెక్స్ కానీ ప్రజల సొమ్ము ప్రతి రైతు కష్టాలు కూడా ఆ సొసైటీలో ఉంది. అందరు రైతులు సపోర్ట్ మండల రైతులందరూ రక్తం మీరు కూడా ఆ సొసైటీ బిల్డింగ్ కానీ ఆ కాంప్లెక్స్లు కానీ కడుతున్న టైంలో అది ఎస్టీబీఎల్ థియేటర్ యాజమాన్యం సొసైటీకి రావడం, ఆ రోజు డైరెక్టర్ కూడా మళ్ళీ 3వ డైరెక్టర్ కూడా మా గ్రామం నుంచి శిరపర పప్పలనాయుడు మళ్ళీ గెలిపించి మళ్ళీ సత్యబాబు గారు చెప్పారు. ఆ టైంలో మళ్ళీ ఆ ఎస్టీబీఎల్ థియేటర్ రావడం, అది లీజుకి ఇవ్వడం, మొత్తం సొసైటీని మన జిల్లాలో మొట్టమొదటి ఫస్ట్ బ్యాంక్ ఏంటంటే సబ్బవరం మండలమే.